మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో ఎస్సీ కాలనీలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణ లబ్ధిదారులను గృహ నిర్మాణాలను మరియు ఇందిరమ్మ ఇంటి నిర్మాణ అనుమతులు తీసుకుని నిర్మించిన లబ్ధిదారులను కలిసి పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్లను ఇంకా పూర్తి చేయని ఇందిరమ్మ ఇళ్లను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ తహసీల్దార్ శ్రీనివాసచారి, ఎంపీడీఓ రఫీక్ కొనీసా, స్థానిక సర్పంచ్ దేవనగారు శేఖర్, హౌసింగ్ ఏఈ సుష్మా, వార్డు మెంబర్ తదితరులు పాల్గొన్నారు. పూర్తి బిల్లు వచ్చినాయి. కాంట్రాక్ట్కి ఇస్తే డబ్బులు పడ్డ తర్వాత 2 months దాకా కాంట్రాక్ట్ మేడం గారిని సంప్రదిస్తే ఎంపీడీఓ గారు వాళ్ళు ఫోన్ చేస్తే అప్పుడు 2 నెలల వాళ్ళకి ఎలా చేస్తున్నాము. 4 బెనిఫిషియరీలు ఉన్నారు మేడం. ఇక్కడ కొంచెం ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు ఏమి పేరు వచ్చింది కదా, ఇప్పుడు వాళ్ళు స్టార్ట్ చేస్తామంటున్నారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, చిన్నగానే స్టార్ట్ చేసుకొని 400 ఫీట్లకు తక్కువలోనే అవుతుంది. తక్కువలోనే అయితే కనీసం బేస్మెంట్ వరకు వస్తే ఒక ఫస్ట్ విడత వచ్చేస్తుంది. మేడం మీరు కూడా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేస్తున్నారు. అది కూడా చెప్పినా ఫస్ట్ 29 కాదు, మిగిలిన ఇప్పుడు 18, 20 వస్తే అందరూ 6 ఎగిరిపోయినాయి. అది విలేజ్ వారికి లిమిటేషన్. ఒక 6 ఎక్కువ రాసి మనం బట్ ఇప్పుడు అన్ని ఇప్పుడు తీసుకున్నాం. ఇంకా వెరిఫికేషన్ ఎన్ని పెండింగ్ ఉన్నాయి? ఇప్పటి వరకు అబ్బో బేస్మెంట్ వరకు బిల్ తీసుకుని మనం పంపించినాం. టెక్నికల్ ఇష్యూ కాకుండా వేరే వాళ్ళు ఏదైనా చేయలేకపోతున్నారు, కొద్దిగా మోటివేట్ చేయాలి, కాంట్రాక్టర్తో పిలిపించి గైడ్ చేయాలి. మరి వాళ్ళకి రాకపోతే జెన్యున్ ఉన్నారు అందరూ, వేరే వాళ్ళకి ఇవ్వాల్సిన ఉంటుంది. బికాజ్ టార్గెట్ ఉంది మనకి కాబట్టి కొద్దిగా మోటివేట్ చేయాలి సార్. అట్లాంటివి आपके लॉगिन में करके आप देख सकते हो. రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది ఒకటి. వాళ్ళకి ఏంటి, వాళ్ళకి ఇంతకు ముందు ఇందిరమ్మ హౌసెస్లో వాళ్ళు ఎవరో తీసుకున్నారు. ఇప్పుడు ఏదో క్లియర్ బేస్మెంట్ వరకు తీసుకుంటే క్లియర్ అవుతుంది. లేకుండా పట్నం బతుకు ఇప్పటికిట్లా నేను నిన్న వచ్చిన, 2 రోజులు ఉందామని వచ్చిన, ఈ రోజు మీరు వచ్చి పరిస్థితి అది. కానీ అది మీకు శాంక్షన్ ఇచ్చారు కదా, ఇచ్చారు. క్యాన్సిల్ చేసి వేరే వాళ్ళకి ఇస్తే మీకు మళ్ళీ అవకాశం అట్లా ఇప్పుడు మేము ఇప్పుడు ఎంత వాళ్ళు ఆల్రెడీ ముగ్గు పోసుకుని స్టార్ట్ చేస్తాం, చేసుకుంటాం మేడం. బేస్మెంట్ వరకు వస్తే ఫస్ట్ విడత వచ్చేస్తుంది, మరి పిల్లర్ వరకు కూడా తీసుకుని రావచ్చు. ఫినిషింగ్ కూడా లేకుండా కనీసం స్లాబ్ వరకు చేసేస్తే కూడా మీకు అయితే ఇంకో మాట మీరు ఏమనుకున్నా సరే మేడం, అంతా చెప్పాలి. వీళ్ళకి మేడం ఒక చిన్న రిక్వెస్ట్, ఇక్కడ గుడిసెలు ఉన్నాయి, అలా 100% బయట ల్యాండ్ లేదు, ఈడ ల్యాండ్ లేదు కట్టుకోనికి. గుడిసెలలో వాళ్ళకు పాము భీములు వస్తున్నాయి, వాళ్ళు మా బురుగ జంగాలు ఇచ్చాం వాళ్ళు. అటువంటి వాళ్ళకు రిప్రజెంటేషన్ మన ఎంఆర్ఓ గారికి కూడా ఇచ్చిన, జాగాలు ఉంటే పలానా సర్వే నెంబర్లో ఉన్నాయి సార్, ఒక 8-10 ఇళ్ళకు ఇస్తే అటువంటి గుడిసెలు ఉన్న వాళ్ళకి జర మా బాగా నెక్స్ట్ ఫేజ్లో వస్తుంది, వచ్చే విడతలో వస్తుంది. ప్రెజెంట్తో ఇట్లాంటి కేసెస్ కవర్ చేస్తున్నాం, ఎవరికైనా స్థలం ఉన్నాయి వీటికి కవర్ చేస్తున్నాం. ఫస్ట్ ఆ జాగా గురించి కొద్దిగా చెప్పండి. అది నేను చెప్తున్నా, అలాంటి కేసెస్ కూడా నెక్స్ట్ ఫేజ్లో తీసుకుంటాం, వచ్చే విడతలో తీసుకుంటాం.